హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఫస్ట్ 2 మార్క్యూ సెట్స్ లో ఏ ప్లేయర్ సోల్డ్ అయ్యారు అనే దానిపైన ఆల్రెడీ మన ఛానల్ లో ఒక డీటెయిల్డ్ వీడియో చేసాం. అయితే ఈ వీడియోలో ఫస్ట్ 2 సెట్స్ లో కాకుండా రిమైనింగ్ సెట్స్ లో ప్లేయర్స్ ని ఏ టీమ్స్ బిడ్ చేశారు అండ్ ఏ టీమ్స్ వాళ్ళని ఎంతెంత అమౌంట్ కి బై చేశారు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ 3 విషయానికి వచ్చేస్తే దీంట్లో హ్యారీ బ్రూక్ కోసం సిఎస్కే అండ్ పంజాబ్ ఈ రెండు ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 6.25 crore రూపీస్ కి బై చేశారు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ ని ఏ టీం కూడా కొనకపోవడంతో తిను ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్ అయ్యాడు. అండ్ థర్డ్ ప్లేయర్ గా వచ్చిన ఎయిడెన్ మక్రమ్ ని బేస్ ప్రైస్ 2 crore రూపీస్ కి లక్నో టీం బై చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చిన డెవెన్ కాన్వే కోసం సిఎస్కే అండ్ ఎల్ఎస్జి ఈ రెండు ఫ్రాంచైజ్ పోటీ పడగా ఫైనల్లీ సిఎస్కే టీం 6,25,00,000కి బై చేశారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్ గా వచ్చిన రాహుల్ త్రిపాఠి కోసం సిఎస్కే అండ్ కేకేఆర్ ఈ రెండు ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనల్లీ సిఎస్కే టీం 3,40,00,000కి బై చేశారు. అలానే సిక్స్త్ ప్లేయర్ గా వచ్చిన డేవిడ్ వార్నర్ ని ఏ టీం కూడా కొనకపోవడంతో తిను ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్ అయ్యాడు. అండ్ సెవెంత్ ప్లేయర్ గా వచ్చిన జేక్ ఫ్రెజర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ అండ్ ఎల్ఎస్జి ఈ ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం 9 కోట్ల రూపాయలకి బై చేశారు. ఆఫ్టర్ దెన్ సెట్ 4 విషయానికి వచ్చేస్తే దీంట్లో ఫస్ట్ ప్లేయర్ గా వచ్చిన హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ టీమ్స్ అన్ని పోటీ పడగా బట్ ఫైనల్లీ సన్ రైజర్స్ టీం 8 కోట్ల రూపాయలకి ఇతన్ని బై చేశారు. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర కోసం పంజాబ్ అండ్ చెన్నై ఈ రెండు ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనల్లీ సిఎస్కే టీం 4 కోట్ల రూపాయలకి మళ్ళీ రచిన్ రవీంద్రని బై చేశారు. ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కోసం హెవీ కాంపిటీషన్ చూసాం. ఇతని కోసం సిఎస్కే, లక్నో అండ్ ఆర్సీబీ ఈ ఫ్రాంచైజ్ అన్ని కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనల్లీ చెన్నై సూపర్ కింగ్స్ 9,75,00,000కి ఇతన్ని కొనుగోలు చేశారు. తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కోసం ఒక మినీ యుద్ధమే జరిగింది. అయితే ఇతని కోసం ఆర్సీబీ అండ్ కేకేఆర్ టీం చాలా అగ్రెసివ్ గా బిడ్ చేశారు. బట్ ఫైనల్లీ కేకేఆర్ టీం 23,75,00,000 రూపాయలకి ఇతన్ని బై చేశారు. వెంకటేష్ అయ్యర్ కి ఇంత అమౌంట్ అంటే అది రియల్లీ షాకింగ్ థింగ్ అనే చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ ని చాలా టీమ్స్ టార్గెట్ చేశారు. కానీ పంజాబ్ టీం 11 కోట్ల రూపాయలకి ఇతన్ని బై చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కోసం సన్ రైజర్స్ అండ్ ఎల్ఎస్జి ఈ రెండు ఫ్రాంచైజ్ పోటీ పడగా బట్ లక్నో టీం 3,40,00,000కి ఇతన్ని బై చేశారు. అండ్ లాస్ట్ ఆల్రౌండర్ గా గ్లాన్ మ్యాక్స్వెల్ కోసం సన్ రైజర్స్, పంజాబ్ అండ్ సిఎస్కే ఈ 3 ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనల్ గా పంజాబ్ టీం 4.20 crores కి ఇతన్ని బై చేశారు. ఇక సెట్ 5 లో సోల్డ్ అయిన కీపర్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వింటన్ డికా కోసం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కేకేఆర్ ఈ 3 ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనలీ కేకేఆర్ టీం 3,60,00,000కి ఇతన్ని బై చేశారు. తర్వాత వచ్చిన జానీ బెయిర్స్టోని ఏ టీం కూడా కొనకపోవడంతో తిను అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఫిల్ సాల్ట్ కోసం టీమ్స్ అన్ని అగ్రెసివ్ గా బిడ్ చేశారు, మెయిన్లీ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. అయితే ఫైనల్ గా ఆర్సీబీ టీం 11,50,00,000కి ఇతన్ని బై చేశారు. ఇది రియల్లీ ఆర్సీబీ టీం కి ఒక గ్రేట్ బై అనే చెప్పుకోవాలి. అండ్ ఫోర్త్ ప్లేయర్ గా రామోనిల్లా గుర్బాజ్ ని 2 కోట్ల బేస్ ప్రైస్ కి కలకత్తా టీం బై చేశారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ఫ్రాంచైజ్ అన్ని బిడ్ చేయగా కానీ మన సన్ రైజర్స్ టీం 11,25,00,000కి ఇతన్ని బై చేశారు. ఇది సన్ రైజర్స్ టీం నుండి ఒక మంచి బై అనే చెప్పుకోవాలి. అండ్ సిక్స్త్ ప్లేయర్ గా వచ్చిన జితేష్ శర్మ కోసం సిఎస్కే, డిసి, ఆర్సీబీ అండ్ పంజాబ్ ఈ ఫ్రాంచైజ్ అన్ని బిడ్ చేయగా చివరిగా ఆర్సీబీ టీం 11 కోట్ల అమౌంట్ బిడ్ చేసి ఇతన్ని బై చేశారు. మరి ఈ 6 వికెట్ కీపర్స్ లో ఎక్సెప్ట్ జానీ బెయిర్స్టో రిమైనింగ్ అందరు ప్లేయర్స్ కి మంచి అమౌంట్ వచ్చింది. ఇక సెట్ 6 లో సోల్డ్ అయిన ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాస్ హజల్వుడ్ విషయానికి వచ్చేస్తే ఈసారి ఆక్షన్ లో ఇతని కోసం చాలా టీమ్స్ పోటీ పడ్డారు, మెయిన్లీ కేకేఆర్, ఎల్ఎస్జి అండ్ ఆర్సీబీ. ఇతను పాస్ట్ లో ఆర్సీబీ టీం కి ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేయడంతో సో ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ టీం ఎక్స్పెన్సివ్ అమౌంట్ 12.50 crores కి ఇతన్ని బై చేశారు. సెకండ్ ప్లేయర్ గా వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ కోసం గుజరాత్ అండ్ ఆర్ఆర్ ఈ రెండు ఫ్రాంచైజ్ బిడ్ చేయగా బట్ ఫైనల్లీ గుజరాత్ టీం 9,50,00,000కి ఇతన్ని బై చేశారు.
థర్డ్ పేసర్ గా వచ్చిన ఆవిష్ ఖాన్ కోసం పంజాబ్ అండ్ ఎల్ఎస్జి ఈ 2 ఫ్రాంచైజ్ టార్గెట్ చేయగా ఫైనలీ లక్నో టీం 9,75,00,000కి ఇతన్ని బై చేశారు. ఫోర్త్ పేసర్ గా వచ్చిన ఆండ్రిచ్ నోకియాని కేకేఆర్ టీం టార్గెట్ చేసి 6,50,00,000కి బై చేశారు. అండ్ ఫిఫ్త్ పేసర్ గా వచ్చిన జోఫ్రా ఆర్చర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ అండ్ చాలా ఫ్రాంచైజ్ హెవీ బిడ్డింగ్ చేశారు. బట్ ఫైనలీ రాజస్థాన్ టీం 12,50,00,000కి ఇతన్ని బై చేశారు. అలానే ఇండియన్ పేసర్ ఖలీల్ అహ్మద్ కోసం సిఎస్కే అండ్ లక్నో ఈ 2 ఫ్రాంచైజ్ టార్గెట్ చేయగా కానీ సిఎస్కే టీం 4,80,00,000కి ఇతన్ని బై చేశారు. ఇక 7th బౌలర్ గా వచ్చిన టి నటరాజన్ కోసం సన్ రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఫ్రాంచైజ్ అన్ని టార్గెట్ చేయగా చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎక్స్పెన్సివ్ ప్రైస్ 10,75,00,000కి ఇతన్ని బై చేశారు. ఫాస్ట్ బౌలర్ సెట్ లో లాస్ట్ బౌలర్ గా వచ్చిన ట్రెంట్ బోల్ట్ కోసం ఆర్ఆర్, ఎంఐ అండ్ ఎల్ఎస్జి ఈ ఫ్రాంచైజ్ అన్ని పోటీ పడగా బట్ చివరిగా ముంబై ఇండియన్స్ టీం 12,50,00,000కి ఇతన్ని బై చేశారు. ఇక సెట్ 7 లో సోల్డ్ అయిన స్పిన్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే మహేష్ దీక్షణ కోసం రాజస్థాన్ అండ్ ఎంఐ ఈ 2 ఫ్రాంచైజ్ పోటీ పడగా రాజస్థాన్ రాయల్స్ 4,40,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన రాహుల్ చహర్ ని మన సన్ రైజర్స్ టీం 3,20,00,000కి బై చేయగా తర్వాత వచ్చిన అడమ్ జంపాని సన్ రైజర్స్ టీం 2,40,00,000కి బై చేశారు. అయితే బనీడు అస్రంగా కోసం ముంబై అండ్ రాజస్థాన్ ఈ 2 ఫ్రాంచైజ్ పోటీ పడగా బట్ ఫైనల్ గా రాజస్థాన్ టీం 5,25,00,000కి బై చేశారు. అలానే నూర్ అహ్మద్ కోసం సిఎస్కే అండ్ గుజరాత్ ఈ 2 ఫ్రాంచైజ్ కాంపిటేటివ్ గా బిడ్ చేయగా బట్ ఫైనల్ గా సిఎస్కే టీం 10 కోట్ల రూపాయలకి ఇతన్ని బై చేశారు. ఇక సెట్ 8 లో సోల్డ్ అయిన ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ప్లేయర్ అథర్వా టైడే ఇతన్ని సన్ రైజర్స్ టీం 30 లక్షల బేస్ ప్రైస్ కి బై చేశారు. తర్వాత వచ్చిన నెహల్ వదీరా కోసం లక్నో సిఎస్కే టీం ఈ 2 ఫ్రాంచైజ్ పోటీ పడగా బట్ ఫైనల్ గా పంజాబ్ టీం 4,20,00,000కి ఇతన్ని బై చేశారు. తర్వాత వచ్చిన రఘువంశీని 3 కోట్ల రూపాయలకి కలకత్తా టీం బై చేశారు. అండ్ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ కోసం ఢిల్లీ అండ్ ఆర్సీబీ ఈ 2 ఫ్రాంచైజ్ పోటీ పడగా 50 లక్షల రూపాయలకి డీసీ టీం బై చేశారు. తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ కోసం సిఎస్కే, ఆర్సీబీ, కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ఫ్రాంచైజ్ అన్ని పోటీ పడగా బట్ ఫైనల్ గా సన్ రైజర్స్ టీం 3,20,00,000కి ఇతన్ని బై చేశారు. ఇక సెట్ 9 లో సోల్డ్ అయిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ చూసుకుంటే నిషాంత్ సింధుని గుజరాత్ టీం 30 లక్షలకి బై చేయగా తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ టీం 95 లక్షలకి బై చేశారు. అయితే నమందిర్ కోసం టీమ్స్ మధ్య హెవీ కాంపిటీషన్ జరిగింది. బట్ ముంబై ఇండియన్స్ టీం ఆర్టీఎం యూజ్ చేసి 5,25,00,000కి ఇతన్ని బై చేశారు. అబ్దుల్ సమద్ ని లక్నో టీం 4,20,00,000కి బై చేశారు. హర్ప్రీత్ బర్ని పంజాబ్ టీం 1,50,00,000కి బై చేయగా విజయ్ శంకర్ ని సిఎస్కే టీం 1,20,00,000కి బై చేశారు. మైపాల్ లోమ్రోర్ ని గుజరాత్ టీం 1,70,00,000కి బై చేయగా అశుతోష్ శర్మని ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3,80,00,000కి బై చేశారు. ఇక సోల్డ్ అయిన డొమెస్టిక్ వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే కుమార్ కుసాగ్రాని గుజరాత్ టీం 65 లక్షలకి బై చేయగా రాబిన్ మింజ్ని ముంబై టీం 65 లక్షలకి, అనుజ్ రావత్ ని గుజరాత్ టీం 30 లక్షలకి, ఆర్యన్ జూరల్ ని లక్నో టీం 30 lakhs కి అండ్ విష్ణు వినోద్ ని పంజాబ్ టీం 95 lakhs కి బై చేశారు. వీళ్ళతో పాటు రిష్కర్ ధర్ ని ఆర్సీబీ టీం 6 కోట్ల రూపాయలకి, ఆకాష్ మాధవల్ ని రాజస్థాన్ టీం 1,20,00,000కి, మోహిత్ శర్మని ఢిల్లీ టీం 2,20,00,000కి బై చేశారు. వీళ్ళతో పాటు మరికొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ ని ఫస్ట్ డే ఆక్షన్ లో బై చేశారు. ఇక ఇది గైస్ ఫస్ట్ డే ఆక్షన్ లో సోల్డ్ అయిన ప్లేయర్స్ వీళ్ళే. అయితే మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.